కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఒక్కోసారి గ్రహణం పడుతుంది. వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది. అలాంటిది ఒక సాదాసీదా మనుషులం. మనకి కష్టం రావడంలో వింతేముంది? చీకటిని చీల్చుకుని సూర్యుడు ఎలా 1000 రెట్లు ప్రకాశిస్తాడో, నువ్వు కష్టాన్ని దాటుకొని అంతకంటే 1,000,000 రెట్లుగా ఎదిగి చూపించాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆ చీకటి, ఈ కష్టం రెండూ శాశ్వతం కాదు. అనగనగా ఒక ఊరిలో ఓ నిరుపేద వ్యక్తి జీవితమంతా కష్టాలే. ఒకరోజు అతడు ఓ సాధువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నేను కటిక పేదవాణ్ణి. నా దగ్గర ప్రాణం తప్ప మరే ఆస్తి లేదు. నా జీవితం మెరుగవడానికి ఏదైనా ఒక మార్గం చూపించండి